ఉదయం 10 గంటల సమయం విజయవాడ కేంద్ర కర్మాగారం ప్రధాన ద్వారం వద్ద వాతావరణం నిశ్శబ్దంగా, అదే సమయంలో ఉద్రిక్తంగా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా పెను సంచలనంగా మారిన ఆ ప్రముఖ నాయకుడిని పిన్నెల్లిని లోపలికి తరలించే ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. చుట్టూ భారీ పోలీసులు బందోబస్తు, పదుల సంఖ్యలో మీడియా వాహనాలు, కెమెరాలు ఆయన లక్ష్యంగా సిద్ధంగా ఉన్నాయి. ఇదంతా ఒక హైప్రొఫైల్ డ్రామాకు తెర అని అక్కడి వారికి తెలుసు. ఆ వాహనం జైలు గేటు వద్దకు నెమ్మదిగా వచ్చింది. పిన్నెల్లి కారు దిగే ముందు ఒక్క క్షణం కిటికీలోంచి బయటకు ప్రపంచాన్ని చూశారు. ఆయన మొహంలో ఎప్పుడూ ఉండే ఆత్మవిశ్వాసం, ధీమా కాస్త మసుగుబారినట్లు కనిపించింది. చుట్టూ ఉన్న జనం సమూహంలో ఆయన దృష్టి ఒకరిపై నిలిచింది. ఆమె, ఆయన భార్య. పిన్నెల్లి భార్య అంజలి. ఆమె ఆ క్షణం వరకు తనతో అణుచుకున్న దుఃఖం ఒక్కసారి కట్టలు తెంచుకుంది. ఆమెకు ఆ బందోబస్తు, జైలు గోడలు, మీడియా రణగోల, ధ్వనులు ఏమీ పట్టలేదు. పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులు వలయాన్ని ఛేదించుకుని ఆయన దగ్గరికి దూసుకుపోవాలని ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. వద్దు, నన్ను ఆపండి, ఒక్కసారి ఆయన్ని చూడనివ్వండి. ఆమె కేకలు కఠినమైన ఆ జైలు గోడలు కూడా వినిపించి ఉంటాయి. పిన్నెల్లి వాహనం నుండి కిందకు దిగగానే అంజలి గొంతులోంచి ఒక ఆర్తనాదం బయటకు వచ్చింది. అది భర్తను కోల్పోతున్న భార్య ఆవేదన. అది ఒక కుటుంబం యజమాని దూరమవుతున్నాడు. ఆ ఇల్లాలి హృదయం నుంచి వచ్చే విషాదం. స్వామి, నన్ను వదిలి పోవద్దు, నేనెలా బతకాలి? పిల్లల గతేమిటి? ఆమె గొంతు బొంగురుపోయింది. మాటలు తడబడ్డాయి. ఆమె కళ్ళలో నీళ్లు ఆగకుండా ధారాళంగా ప్రవహిస్తున్నాయి. ఆమె చీర కొంగుతో ముఖాన్ని తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. పిన్నెల్లి ఆమెను చూసి కదలలేకపోయారు. ఆయన కళ్ళలో కూడా నీళ్లు తిరిగింది. రాజకీయం, అధికారం, కోర్టు కేసులు ఇవన్నీ ఏ క్షణం ఆయనను గుర్తు రాలేదు. ఏ క్షణంలో ఆయన ఒక్క భర్త మాత్రమే. ఏమీ మాట్లాడకుండా కేవలం చేతిని పైకి ఎత్తి ధైర్యంగా ఉండు అన్నట్లుగా ఒక సైగ చేశారు. ఆయన చేతికి పైకెత్తినప్పుడు ఆయనకు సంకెళ్ళు వేసి ఉండడం అంజలి దృష్టి ఆకర్షించింది. ఆ సంకెళ్ళు ఆమె గుండెకు బిగుసుకున్నట్లుగా అనిపించింది. అన్యాయం ఏంటి? ఆయన చేసిన తప్పేంటి? మీరు కావాలని ఆమె పట్ల పూర్తి కాకముందే పోలీసులు ఆయన్ని లోపలికి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. ఆయన జైలు గేటు వైపు అడుగులు వేస్తున్న ప్రతి అడుగు వెనుక ఒక గుండెలపై బరువు పడుతున్నట్లుగా అనిపించింది. పిన్నెల్లి గేటు దగ్గరికి ఆగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. ఆ చూపులో ఏవో వేల భావాలు. ప్రేమ, ఆప్యాయత, నిరసత, అలాగే ఒక సందేహం. నేను త్వరలో తిరిగొస్తాను. అంజలి గుండె మీద చేతులు వేసుకుని అక్కడే కూలబడిపోయింది. ఆమె ఏడుపు అప్పటికి కూడా ఆగలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆమెను ఓదార్చడానికి వచ్చినా ఆమెను తాకడానికి కూడా ఎవరికీ ధైర్యం లేకపోలేదు. ఆమె ఏడుపు కేవలం ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదు, రాజకీయ కక్ష సాధింపు ఒక కుటుంబాన్ని ఎలా చిందరవందర చేశాయో చెప్పే నిదర్శనం లాంటిది. ఈ జైలు గేటు ఆమె జీవితంలో ఒక కొత్త చీకటి అధ్యాయాన్ని ప్రారంభించింది.